యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నోటిఫికేషన్ ఓవర్ వ్యూ. యూపీఎస్సీ రిలీజ్ సిడిఎస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ థ్రూఅవుట్ అకాడమీస్. ఇప్పుడు మనం వేకెన్సీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టోటల్ వేకెన్సీ వచ్చి 451. దాంట్లో ఐఎంఏ వాళ్ళకి 100, అలాగే ఐఎన్ఏ వాళ్ళకి 26, అలాగే ఏఎఫ్ఏ వాళ్ళకైతే 32, అలాగే ఓటీఏ మెన్స్కి అయితే 275, అలాగే ఓటీఏ ఉమెన్స్కి అయితే 18. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళైతే 200 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళకైతే ఫీజు అనేది లేదు. పేమెంట్ అయితే ఆన్లైన్లోనే పే చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ వచ్చి డిసెంబర్ 10, 2025. అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 10, 2025. లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 30, 2025. ఎగ్జామ్ డేట్ వచ్చి ఏప్రిల్ 12, 2026. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఐఎంఏ, ఐఎన్ఏ, ఏఎఫ్ఏ వీళ్ళకైతే 20 నుండి 24 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే ఓటీఏ వాళ్ళకి 20 నుండి 25 సంవత్సరాల దాకా అయితే ఉండాలి. అయితే ఎటువంటి డేట్నా అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. మీరు దీని గురించి అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయాలి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎంఏ, ఓటీఏ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐఎన్ఏ వాళ్ళకైతే ఇంజనీరింగ్ డిగ్రీ అయితే ఉండాలి. అలాగే ఏఎఫ్ఏ వీళ్ళకైతే డిగ్రీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, అలాగే 10th or 12th ఈ రకంగా అయితే ఉండాలి. అలాగే ఇంజనీరింగ్ కూడా ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్ని, అంటే ఈ జాబ్ని. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్టార్టింగ్ పే వచ్చి 56,100 నుండి, అలాగే లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. లెవెల్ 10 దాకా అయితే ఉంటుంది. కేవలం స్టార్టింగ్ శాలరీ 56,100. అలాగే ప్లస్ డిఏ, ఎంఎస్పి, హెచ్ఆర్ఏ, అదర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ జాబ్ వచ్చే వాళ్ళకి. అప్రాక్స్ హ్యాండ్ 75,000 నుండి 90,000 దాకా అయితే వస్తాయి. ఇంకా ఎక్స్ట్రానే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. రిటన్ ఎగ్జామ్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఈ రకం అయితే ఉంటుంది. అంటే ముందుగా ఎగ్జామ్ అయితే రాయాలి. తర్వాత ఐఎంఏ, ఐఎన్ఏ, ఏఎఫ్ఏ ఇంగ్లీష్ అండ్ జీకే మ్యాథ్స్ ఉండాలి. అలాగే ఓటీఏ వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ జీకే. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా మీరు చెక్ చేసుకునే అవసరం అయితే ఉంది. ఈ జాబ్ కనుక వస్తే పంట పండినట్టే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా బెనిఫిట్స్, అదే కాకుండా మనం అనమాట సొసైటీలో చాలా గౌరవంగా తిరగవచ్చు. అటువంటి నోటిఫికేషన్ ఇది. ఎడ్యుకేషన్ పర్సన్స్కి, స్టూడెంట్స్కి ఇది మంచిగా ఉపయోగపడే నోటిఫికేషన్. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.